लाइट आटे सर फोटो सर हाँ ఇంకొద్ది కింద పెట్టినాం కాదు అది కాదమ్మా ఆయన ఛానల్ సార్ వాడు ఎంత పడుతుంది
రాజనగర్లో ముఖ్యంగా ప్రచారం చేస్తా ఉన్నాము. దాదాపు మీ అందరూ తెలియదు కాదు, ఇక్కడ పోలిరెడ్డి ఎత్తుపోతల పథకం అని చెప్పి ఈ ప్రాంతానికి రైతాంగానికి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో స్థాపించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఎకరాకి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కాలువ చేయడానికి భూసేకరణ చేశాం అన్నమాట. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి పని కూడా దాన్ని చేయలేదు. ఒకటి కేవలం డబ్బులు దండుకోవడం కోసం మట్టి పని మాత్రమే చేశారు. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఈ ప్రాంత ప్రజలకి నీళ్లు అందించడం కోసం పోలిరెడ్డి ప్రాజెక్టుని కొడిసిపాడు రిజర్వాయర్ని పూర్తి చేసి చూపిస్తాం. ఎందుకంటే పోయినసారి చంద్రబాబు నాయుడు గారు గొల్లకమ్మ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇది కానీ గొల్లకమ్మ గేట్లు పెట్టించడం కానీ అన్నీ కూడా ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో సాధ్యమవుతాయి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవుతాయి అన్నీ కూడా స్టార్ట్ చేసి తప్పకుండా స్టేట్ చూపిస్తాం. ఆయన విమర్శించారు, నేను విమర్శించడం కాదు. మీ అందరూ తెలుసు, గొల్లవరపాడు కింద 350 ఎకరాలు కోర్టులో ఫైట్ చేసి చేయించుకొని వచ్చాను. చేయించుకొని వచ్చిన తర్వాత రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా మళ్ళీ 1,50,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి కోర్టు చేశారంటే దాన్ని బట్టి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో, రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో మీ అందరూ తెలియదు కాదు. రేపు మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు, మన గుల్లకమ్మ రిజర్వాయర్కి వచ్చారు చూడటానికి గేట్లు విరిగిపోతే. ఆ రోజు పోలిరెడ్డి రిజర్వాయర్ గురించి కూడా చెప్పామన్నమాట. నిర్వాసితులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఈ రిజర్వాయర్ కాలువ పూర్తి చేయాలి, చెరువులకు రిజర్వాయర్లు నింపాలి, ప్రాంత రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలి. ఇవన్నింటినీ కోర్టు కేసులు అన్నింటినీ కూడా చేయించుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి రిజర్వాయర్ని పూర్తి చేస్తాం. ఇందాక తిరిగేటప్పుడు చూస్తూ ఉన్నారు, చాలా మంది మహిళలు పెన్షన్ రావట్లేదు అంటున్నారు. భర్త చచ్చిపోతే భార్యకి 24 గంటలు ఒక నెల రోజుల్లో పెన్షన్ ఇచ్చేవాళ్ళని, అలాంటిది నెలలు గడుస్తున్నా సరే ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు. సంక్షేమం అని పేరు చెప్పి ప్రజలను మోసం చేశాడు. మళ్ళీ అదే కాకుండా 99.5% హామీలన్నీ నెరవేర్చాయని చెప్పి మరొక అబద్ధాన్ని మళ్ళీ నిజం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట. తప్పకుండా ఈ అన్నింటిని కూడా ప్రజలు గమనించాలి. ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే పేద ప్రజలకి మేలు జరుగుతుందో ఒక్కసారి ఆలోచించి, అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ కలిసి కూటమిగా రేపు రాబోయే ఎలక్షన్స్లో పోటీ చేస్తారు. 175 సీట్లకి 160 సీట్లు రాష్ట్రంలో, అదేవిధంగా కేంద్రంలో 400 సీట్లతోటి ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.